వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను క్షమాపణ చెప్పను. క్షమాపణ చెప్పాల్సి వస్తే నా మెడ మీద నుంచి తలకాయ తీసుకుంటా, కానీ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. ఈ మాట రాహుల్ గాంధీ చాలా సందర్భాల్లో అన్నాడు. కానీ నిజంగా కూడా ఈ రోజు ఆయన క్షమాపణ చెప్పినందుకు మెడకాయ మీద నుంచి తలకాయ తీసేయాల్సి వస్తే చాలా సార్లు తీసేయాల్సి వచ్చేది. మరి ఇవన్నీ మాటలు ఎందుకు చెప్పండి? ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే, మళ్ళీ మరొకసారి కోర్టు వేదికగా క్షమాపణలు చెప్పిండ్రు రాహుల్ గాంధీ. 2018లో జుబువాలో ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ పనామా పేపర్ స్కామ్ గురించి మాట్లాడుతూ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొడుకు కార్తికేయ సింగ్ పేరు ప్రస్తావించారు. ఈ ఆరోపణలు తన ఖ్యాతిని దెబ్బతీసిందని కార్తికేయ సింగ్ రాహుల్ గాంధీపై భోపాల్ కోర్టులో పరువు నష్టం దావా చేసిండ్రు. ఈ కార్తికేయ సింగ్ పై ఆరోపణలు చేసినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను, పరువు నష్టం దావా కొట్టేయాలని రాహుల్ గాంధీ హైకోర్టును కోరిండు. కోరితే క్షమాపణలు చెప్పిండ్రు కదా అని కోర్టుకు వచ్చేసింది. నోటికొచ్చిన అబద్ధాలను మాట్లాడటం, వాటి మీద ఎవరైనా పరువు నష్టం దావా వేస్తే కోర్టుకు క్షమాపణ చెప్పి తప్పించుకుంటూ ఉండడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిపోయింది. ఇంకా ఒక స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, మాట్లాడే మాట కరెక్ట్ కాదు, నోరు తెరిస్తే అబద్ధాలు, లేకపోతే దేశంలో యువతను రెచ్చగొట్టే ప్రయత్నాలు, చైనాను పాకిస్తాన్ని పొగడ్డాలు. నిజంగా ఈయన విపక్ష నేతనా, లేకపోతే విపక్షాల ప్రతిపక్షాలు అధికార పక్షాలు విమర్శించడానికి నిలిచిన ఏకైక నేతన నాకైతే అర్థం కావట్లేదు. మీకేమన్నా అర్థమైతే కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.